నా అభ్యర్థన అండి. ఓకే, శివ హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నాడు. శివ గారు, శివ గారు వినిపిస్తుందా? ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నదమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం ఆయన ఎప్పుడు ట్రై చేస్తున్నారట. మాట్లాడండి శివ గారు. వర్మ గారు, మీకు డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ప్లీజ్ హలో, మాట్లాడండి శివ గారు, వినిపిస్తున్నది, మీరు కంటిన్యూ చేయండి. సార్, ఆమె ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఆమెకి ఇప్పుడు 45 రోజులు ఉన్నా కానీ అందరూ ఐఆర్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారండి? ఎవరు తీసుకుంటారు? వీళ్ళందరూ ఐఆర్ ఆఫీసర్స్. వీళ్ళకంటే పై వాళ్ళు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. కానీ వీళ్ళని ఎవరు ఎంక్వైరీ చేయాలి? అక్కడ 2 లాయర్లు ఉన్నారు, 2 లేడీస్ ఉన్నారు. వాళ్ళు నెంబర్ వన్ మేడమ్సే. అసలు వాళ్ళందరూ ఐఆర్ ఆఫీసర్స్ అక్కడ ఇరుక్కుంది. దాంట్లో ఆ ఐఆర్ ఆఫీసర్స్ ని ఎవరు ఎంక్వైరీ చేయాలి? డీజీపీ ర్యాంక్ లో ఉన్నారు. డీజీపీ ర్యాంక్ అతను అంతకంటే పైన వాళ్ళు ఎవరు? ఇది వాస్తవం చెప్పాలంటే సార్, వర్మ గారు మీరు కరెక్ట్ డిబేట్ పెట్టారు. ఈ కేసు ఎవరు ఎంక్వైరీ చేయాలని పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ గానీ, ఈడీ గానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఎవరెవరు ఎంత పంచుకున్నారో కూడా ఈడీ ఎంత అయితేనే తెలుస్తుంది. అవును, అది ఖచ్చితంగా ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాడింది, దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. తప్పే ఉందండి. అవును, ఇప్పుడు వాళ్ళు డీజీ ర్యాంక్ లో, డిఐజీ ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి, డీజీపీ ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి ఇది ఓన్లీ సెంట్రల్ హోంశాఖ ద్వారానే ఎంక్వైరీ జరగాలి. అందులో వీళ్ళందరూ లోపలేయాలి. ముందు పచ్చిగా మాట్లాడాలంటే వీళ్ళందరూ లోపలేయాలి. ముందు లోపలే ఎంక్వైరీ చేయాలి. వర్మ గారు, ఇది అసలు ఆ డిబేట్ పెట్టండి. ఎవరు ఎంక్వైరీ చేయాలని పెట్టండి. ఓకే శివ గారు, మీ ఆవేదన రావాలండి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు ఎంత తోపులైనా సరే రోడ్డును నిలబెట్టాలి. మళ్ళీ ఇంకొకటి తప్పు చేయకూడదు. మళ్ళీ ఇంకొకటి ఎవడో ఈ తప్పు చేయడానికి అసలు కలలో కూడా ఈ తప్పు చేయాలన్న ఆలోచన రాకూడదు. పద్మ గారు, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, కూతురు కావచ్చు. అవును, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఒక తల్లి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక కూతురు కావచ్చు. ఓకే శివ గారు, మీ ఆవేదన అర్థమవుతున్నది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వీళ్ళకి శిక్ష పడుతుంది తప్పు చేస్తే. ప్లీజ్. నమస్తే శ్రీనివాస్ గారు. నాకు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, బాధితురాలు డాక్టర్ జత్వాని అట్ ఎనీ పాయింట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేకపోతే మహిళా కమిషన్ కానీ ఆశ్రయించడం జరిగిందా? ఇంతవరకు లేదండి. ఇది అంటే ఏంటంటే ఈ కేసు విత్డ్రా చేసుకోవడం కోసం జరిగిన డ్రామా కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే దాని నుంచి ఆ డ్రామా నుంచి చేరుతున్నారు. కారణం ఏంటంటే మీరు వెనక పెద్దల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటిది బయటికి చెప్పలేని పరిస్థితి. నాకు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ గత 3-4 రోజుల నుంచి తెలుస్తా ఉన్నాయి. అంతకుముందు ఈ అంశాలు కూడా చెప్పలేదు. అక్కడ ముంబైలో కేసు పెట్టిన విషయం, అక్కడ ఇది జరుగుతుందని, లేకపోతే పోలీసు అధికారులు బెదిరించారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అంత డ్రామాలో ఉంచడం జరిగింది. అందువల్ల భయపడిపోయి వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి అక్కడ పోలీసు అధికారులు, ఇక్కడ పోలీసు అధికారుల పాత్ర, అక్కడ పొలిటీషియన్స్, ఇక్కడ పొలిటీషియన్స్ పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చే క్రమంలో ఎవరెవరు ఫోన్ కాంటాక్ట్ చేశారనేది వాళ్ళు కొంత చెప్పారు. ఇప్పుడు సమాచారం చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి సిపి, అక్కడ ఉన్నటువంటి సిపి వీళ్ళు టచ్లో ఉండి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ దాఖలించారు, ఇవన్నీ వాళ్ళ వెహికల్స్ లో వచ్చేటప్పుడు వాళ్ళ కన్వర్జేషన్స్ వాళ్ళన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే నేను వాళ్ళకి అడ్వైజ్ చేసి ఆంధ్ర తీసుకొచ్చి ఇక్కడ మూవ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే 2 అంశాలండి. ఇప్పుడు న్యాయవాద వృత్తిలో 2.5 దశాబ్దాలకు ఉన్నాం. ఏ కేసులో ఏం చేయాలనేది స్పష్టమైన అవగాహన. ఒక అంశం ఏంటంటే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది, క్రిమినల్ ప్రాసెస్. అన్ని లీగల్ ఇక్కడ డిబేట్ లో మనం సెటిల్ చేయలేదు. అక్కడ స్టేట్మెంట్స్ రికార్డ్ అవుతుంది. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుంది, రెండోది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఒకవేళ క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ సైమల్టేనియస్ గా మూవ్ అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో వాళ్ళు చేసిన తప్పులు తేలితే వాళ్ళ ఐపీఎస్ రద్దు అవుతుంది. ఒకటి. రెండోది, క్రిమినల్ ప్రాసిక్యూషన్ లో ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ ఫైల్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ముద్దాయిగా ఒక కేసులో ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి జరిగిన డ్యామేజెస్ కి సివిల్ యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే డిబేట్ లో చర్చించలేము మేము. లీగల్ స్టెప్స్. రెండోది, క్లయింట్ కి ఆ ధైర్యం ఉండాలి, వాళ్ళకి ఆ టైం ఉండాలి. ఇవన్నీ ఇన్సిడెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి రైట్ అడ్వైజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా లీగల్ టీం నిన్న మా జూనియర్స్, మా ఫ్రెండ్స్ మొత్తం 10 మంది వాళ్ళకి పద్ధతిగా రాత్రి 1 గంట వరకు సర్వ్ చేయాల్సి వచ్చింది. మేము జనరల్గా ఏంటంటే నేను ఆఫీస్ దాటి బయటికి వెళ్ళను, నా ప్రాక్టీస్ పరిస్థితి అది ఇక్కడ. అయినప్పటికీ వర్కింగ్ డే అయినప్పటికీ నిన్న 1 గంట వరకు వాళ్ళ సర్వీస్లోనే ఉండి ఏదో ఫీజు వస్తుందని కాదు, ఒక న్యాయం కోసం నిలబడాలని ఇట్లాంటి కేసుల్లోనే
కొన్ని మనం న్యాయం కోసం నిలబడకపోతే మనం చేసే వృత్తికి కూడా మనం న్యాయం చేసినట్టు కాదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది, నష్టపరిహారం అడగటం జరుగుతుంది, క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. రెండోది, ఒకవేళ ఆ విధంగా చేయడానికి ముందుకు రాని పక్షంలో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం. అయితే క్లయింట్స్ దానికి సిద్ధపడతారా ఇలాంటిది లీగల్ యాక్షన్? అవును. నా రెండవ ప్రశ్న ఏంటంటే అండి, ఈ బాధితురాలు జత్వాని గారిని ఆమెని ఒక గెస్ట్ హౌస్లో మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా పెట్టి ఆమెని రాత్రిపూట ఇంట్రోగేషన్ చేశారు అనేది ఆమె చెప్పడం జరిగింది, ప్లస్ మీడియాలో కూడా చూసాం మేము. ఇది ఎంతవరకు నిజం, ఏ టైం ఫ్రేమ్లో ఇది జరిగింది? యాక్చువల్గా అంటే మరి ఆమె ఏం చెప్తా ఉందంటే హెరాస్మెంట్ నేచర్